श्री गुरुभ्यो नमः। श्रियः कांताज कल्याण निधये निधयेर्दिनं श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। श्रुति स्मृति नदी पूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష
చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ భూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శిశిర ఋతువు, శుక్లపక్షం, పాల్గుణమాసం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం నందు షష్ఠి భరణి కృత్తిక సంయుక్తమైనటువంటి బుధవారము నాడు అనగా ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా ఆత్మానురక్తితో భాగవత స్ఫూర్తితో శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సత్యాచరణ, సదాచారము, సంయమము, న్యాయము వీటిని ఎప్పుడూ కూడా అనుసరించేటటువంటి వారు పుణ్య దంపతులై పూజ్య గుణాన్వితులయ్యుందురు. వారు సోదికులు, శుద్ధులై పవిత్రులై గృహ సభ్యులను అన్ని విధములు నిర్మలులను చేయాలి. కుటుంబ సభ్యులు అంటే లోకమంతా శ్రీవారికి కుటుంబ సభ్యులే కదా. వారు దురిత నివారకులు. వారు అనాసక్తులై నిర్లిప్తమైనటువంటి ఒక అనాసక్తిరహితంగా ఉన్నటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. భోగ విషయ లాలసకు దూరమై ఉంటారు. భార్యాభర్తల మధ్య స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి అన్యోన్యత కంటే గొప్ప భోగం ఇంకొకటి లేదు అని లోకానికి ఈ సందేశాన్ని తెలియజేసేటటువంటి యజ్ఞమే శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం. అందుకే స్వామివారు ఎప్పుడూ కూడా దేవేరులతో నిండుదనంతో కూడినటువంటి ఒక అద్వితీయమైనటువంటి అమృత గడియలను ఇదిగో ఇలా ఉంటాయని పట్టించే ప్రయత్నమే ఈ నిత్య కళ్యాణ మహోత్సవం. అందుకనే కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ప్రభువు యొక్క అండదండలు ఉంటే లోకంలో జగని కార్యాలు ఏవి ఉండవు. అందుకనే ఈనాడు లోక కళ్యాణకారకంగా జరిగేటటువంటి ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీపదే స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృతజోర్భూతి ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జగత్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాజమ్య. ఓం భూః అద్యమయా పూర్వోక్త ఏవం గురువిజయజనమిట్టాయామస్యాం స్వదిదో స్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాజకస్య శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం శుద్ధిమున్యాః వాదనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పురుషమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే దారాతప్తమానశేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోమగండం ప్రతిపాదగిష్యే ృణోమి దత్తాకుం సుచరకుం సుధర్మ ఇదమాపత్యమాదిపదమాజ్యాంతాజ్యాంతమాచమాచపదమాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞజాః పాశా విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోత విష్టుర్ విశ్వే దేవా మంజంతు మరుతస్వస్య ఓం భూ వరుణమావాహజామి
प्रजेतसमावाहयामि रक्तामृतमावाहयामि यातस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु वोमाग्नेयोजस्माद्वजामहे त्वा विश्वे जनात्मन्महितो न जम्बो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सुस्तान्दनिदान्तदातु वों स्वक्षे नमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवदेमावाहयामि वामे जयामावाहयामि विश्वक्षेनाय नमः इदमासन विश्वक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः सूत्रवत्ये नमः विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु भवद्भिरनुज्ञः सुपुण्याहं करोमि कुरुष्म स्वस्ति प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रयतां प्रजापतिः श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा इतयः शुभानि वर्धन्तां शुभानि श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा इतयः शुभानि वर्धन्तां शुभानि वों मतो देवावन्तनो यतो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विट्टर्विचक्रमे त्रेधानि तदे पदं समूढमस्य पाकुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पदे इन्द्रस्यजुज्जस्सखः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्त शौर्यः दिवेव चक्षुराददं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षपर्यजित्राः स्त्रीरङ्गैः सुष्ठुमागं स्वस्तनोभिर्व्यसेमधेतं यदायुः शतमिन्नशुरधो अन्त्यदेवायत्रांश्चक्राजरसन्तनूनः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि ऋषिता युद्गन्तोः अतिथिर्झोरतिरन्तरिक्षम् अतिथिर्मातास्य पितासु पुत्रः विश्वे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वट्कुर्वेदोपविषं यदा वै सूर्य उदेति अदनक्षत्रं यैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः जयम कुरुते प्राणानाय्यामस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मां पुण्यातुत्तिं प्रवन्तो क्रमणे स्वस्ति रुद्धिं प्रवन्तो कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः यापोजिष्ठामजोपवस्थानमूर्जे ददातन महेरणा जचक्षुषे योवस्यवदमोरजस्तस्य पादयते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्सक्षजाजिजन्वद आपो जनगदा जनः दिविश्रयस्वान्तरिक्षायतस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्च समज ब्रह्मवच्चसायत्व पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोदा सुपनातुम पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदय पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चषि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवसवितः पवित्रेण सवेन च यः पावमानेरद्येति ऋषिभिः समृतकं रसो तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनेः सुतगाय कृतश्च्युतः ऋषभिः समृतोर्चः ब्राह्मणेष्वमृतकं हितो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रो सदोद्यामुखं निरन्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीते सह मा पुनातु सोमस्वस्यावरुणस्मीत्या यमो राजा प्रभृणापि पुनातु मां जातवेदा मोज्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुपेषितं सन्नो अस्नुद्विपदे शन्तदुष्पदे ओम शांति शांति शांति।
प्राच्यान्ति च देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायान्ति च माताः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति च गृहाः पदमो मार्जयन्तां उदीच्यान्ति श्यापवोटतयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति च यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्माज्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखमदा स्नानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వేదమూర్తి అయినటువంటి పరమాత్మ సకల మంత్రాలను శాసించేటటువంటి వాడై సకల శబ్దాలకు ఆధారమైనటువంటి వాడై కనిపించే ప్రతి వస్తువుకు కూడా ఆవాసమైనటువంటి వాడై ఆధారమైనటువంటి వాడై సమస్త ద్రవ్యాలను పవిత్రం చేస్తూ మంత్రం యొక్క స్వరూపంగా తానే ఉంటూ పదార్థాలుగా తానే ఉంటూ కళ్యాణాన్ని జరిపించుకునేటటువంటి మూర్తులందరూ తమ నివాసమే అంటూ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం అన్నట్లుగా అన్నీనూ బ్రహ్మతో సమానమే, బ్రహ్మలో ఉన్నటువంటివే, బ్రహ్మ కానిది ఏదీ లేదు అని చెబుతూనే స్వామివారి యొక్క నిష్ఠ ఈ విధంగా మనకు గోచరిస్తూ ఉన్నది. కనుకనే చేయించుకునేది చేసేవాడు దృష్టి ద్రష్ట దృశ్యం అన్నీ కూడా భగవంతునిలో ఉన్నటువంటి విలాసాత్మకమైనటువంటి విన్యాసాలే. కావున నామరూప విలాసాత్మకమిదం జగత్, నామముతో రూపముతో విలసిల్లబడుతున్నటువంటిది ఈ సృష్టి అంతా కూడా. కావుననే పరమాత్మ యొక్క స్పర్శ లేనిదే, పరమాత్మ యొక్క అనుగ్రహం లేనిదే ఏ వస్తువు కూడా ప్రకాశించదు. కావుననే అలాంటి ప్రకాశవంతులైనటువంటి పుణ్యమూర్తులు నేడు వివాహం జరుపుకుంటూ ఉన్నారు, కళ్యాణం జరుపుకుంటూ ఉన్నారు. అంటే ఓ వధూలారా, మీరు ఉత్తమ విద్యాది గుణయుక్తులు సుజ్ఞానులు దురంధరులనై విహరించుడు. మీరిరువురు కలిసిమెలిసి ధన ధాన్య రాజ్య సమృద్ధులను పొందుడు. భిన్న మనస్కులు కాకుండుడు. పరస్పరము సత్యమైన మధుర భాషణము చేయుచు అన్యోన్యానురాగములతో ఆనందించుడు. మీరిద్దరూ ఏకమనో వాక్కాయములు కలవారు కండు అని లోకానికి సందేశమివ్వడానికి ఆయన నిత్య కళ్యాణం జరిపించుకుంటూ ఉన్నారన్నమాట. అంతేకాని లోక కళ్యాణకారకమైనటువంటిది కనుకనే ఇది నిత్య కళ్యాణం. ఓ దంపతులారా, ఈ ఉత్తమ గృహస్థాశ్రమున స్థిరముగా ఉండు, ఎన్నడూ విడిపోవద్దు. పుత్రులతో పుత్రికలతో మనుమలతో మనుమరాన్లతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండు. స్వగృహంలో మీ పూర్ణాయువు ననుభవించుడు. ఓ వధూవరులారా, మీరిరువురు గృహస్థాశ్రమున పంచమహాయజ్ఞాది కర్తవ్య కర్మలాచరించుచు స్థిరముగా నుండు. విశేష యజ్ఞాదులనర్చి ద్యావా పృథివీ లోకములను ఘృతాది సుగంధ పదార్థములతో పరిపూర్ణమనర్చుడు అనే సందేశాన్ని పరమాత్మ మనందరికీ అందిస్తూ ఉన్నాడు ఈ నిత్య కళ్యాణ మహోత్సవం ద్వారా. ఓం నమో వెంకటేశాయ. प्राणानाय्यामस्यां सुपदेदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गं रक्षाबन्धनपूजाञ्च करिष्ये सुन्नो निधत्तां तपसो निधत्तां स्वयं मृदग्ने मृतजे पुराज ओं वो शेषमावाहयामि नागराजमावाहयामि सत्विरुषमावाहयामि अनन्तमावाहयामि शेषाय नमः आसनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि शेषाय नमः पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि
శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామస్మినా భగ స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదానో స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపప్రభావహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్త్వం వసః స్వస్తి మిత్రావృణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనుచరేమి సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేవహి స్వస్తైనంత్రాక్షమరిట్టనేమిర్మహద్భూతం వాయసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. సర్వాధ్యక్షుడైనటువంటి శ్రీవారికి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని మనం సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తాం. అంటే ఎన్నో అమృతగణాలు ఉంటాయి కదా. ఒక గొప్ప వ్యక్తి కానీ గొప్ప వస్తువు కానీ సృష్టి నియామకుడైనటువంటి పరమాత్మ కానీ ఒకచోట ఉన్నారు అని తెలిసిన తర్వాత దానికంటూ కొన్ని కాపాడుకోవడానికి ఒక నియమాలంటూ ఏర్పరచుకోవడం అనేది మనకు వేదకాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. అలాంటి వాటిల్లో సర్వ సైన్యాధ్యక్షతను పాటిస్తున్నటువంటి విశ్వక్షేణుల వారు ఎంతో దేదీప్యమానమైనటువంటి పరాక్రమవంతుడై స్వామివారికి ఇష్టమైనటువంటి ఒక భక్తుడై అనుగ్రహ భాసనాన్ని స్వీకరించేవాడై పరమాత్మను అంటిపెట్టుకున్నటువంటి వాడై సకల సిద్ధులను పొందినటువంటి వాడై ఎప్పుడు కూడా శ్రీవారి సేవకు సంసిద్ధుడై ఉండేటటువంటి ఒక గొప్ప భాగవత మూర్తి స్ఫూర్తి విశ్వక్షేణుల వారు. అలాంటి విశ్వక్షేణుల వారిని ముందుగా మనం ఆవాహన చేసుకుంటాం. వారిని ఆరాధనాపూర్వకంగా మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతాం. అది అర్చక స్వాముల వారు చేసినటువంటి కైంకర్యాలలో ప్రతిదీ కూడా ఎంతో నియమ నిష్టానుసారంగా ఉంది అంటే అదంతా కూడా వైదిక ధర్మమే. కావుననే వైదిక కర్మలన్నీ కూడా వైదిక విధులన్నీ కూడా మనము బహిరంగంగానే చేయవాలని శాస్త్రమే చెబుతూ ఉన్నది. బహిరంగంగా అంటే అందరికీ చూచేటట్లుగా. అందుకనే సంకల్పం చెప్పేటప్పుడు మనం ముఖ్యమైనటువంటి సంకల్పాలు కొన్ని చెప్పేటప్పుడు 3 సార్లు ఎందుకు చెబుతాము అంటే 3 సార్లు చెబితే అది నిర్ధారణ చేసుకున్నట్టు లెక్క. 3 సార్లే ఎందుకు చెప్తామంటే నిర్ధారణ కింద లెక్క అది. అందుకనే మనం మహాసంకల్పాన్ని మానసపూర్వకంగా మనస్సులో రమిస్తూ భగవంతుని స్ఫురిస్తూ మనం ఆ విధంగా చెప్పుకోవడం ఆనవాయితీ. కళ్యాణ చక్రవర్తి అయినటువంటి పరమాత్మ కంకణధారి అయి మన ముందు వేంచేసి ఉన్నాడు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మనస్సు ఎలాంటిదంటే బిడ్డలందరి పట్ల సమన్యాయం చేస్తూ ఉంటాడు. కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ కర్మనన్నీ కూడా సత్కర్మలుగా మరల్చుకోండి అని చెబుతూ ఉన్నాడు గీతలో. అందుకనే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటివి 4 కూడా అంతఃకరణాలను శుద్ధి చేసుకుంటూ పవిత్రమైనటువంటి ఆశయాలతో జీవించే విధంగా భాగవత స్ఫూర్తులన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కావున ఆ దివ్య విశేషాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఎంపికతో ముడిపడి ఉంటాయన్నమాట. అందుకనే ఇది చేయడం కరెక్టా, ఇది చేయడం మంచిదా, ఇది చేయడం తగునా, ఈ సమయానికి ఇది తగునా అని ప్రతిసారి కూడా మనం ప్రతి క్షణాన్ని ఈ ఎంపికతో యుద్ధం చేస్తూ ఉంటామన్నమాట. కావున ప్రతి క్షణము ఎంపిక అనేటటువంటి దాంతో యుద్ధం చేస్తూ ఉంటాం. కావున శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని చూచే ఎంపిక మనకు పరమాత్మే కలిగించాడు. కావుననే కంకణధారి అవుతూ ఉన్నటువంటి పరమాత్మ కళ్యాణమూర్తిగా మన ముందు నిలిచి ఉన్నాడు అంటే ఎంతటి అమాయకత్వం చూడండి. జీవుడు పరమాత్మ 2 అభేద స్థితి అనే స్థితి ఎప్పుడు కలిగించడానికే పరమాత్మ మనకు ఎన్నో మెట్లు దిగి వస్తూ ఉన్నాడు. అలా దిగి వస్తూ ఉన్నాడంటే ఎంతటి దయామూర్తి. అసలు ఆయనకు అసలైన ఆభరణములు ఏంటివి అంటే దయాభరణములే. దయాభరణములు కలిగినటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా అనుగ్రహ భాసనం చేస్తూనే ఉన్నాడు.
జీవులందరూ వాటిని అర్థం చేసుకోవాలి. ఏ క్షణం నుంచి ఏ వ్యక్తి ద్వారా కావచ్చు, పదార్థం ద్వారా కావచ్చు, వస్తువు ద్వారా కావచ్చు, ఒక జీవి ద్వారా కావచ్చు, ఏదో ఒక సందర్భం ద్వారా కావచ్చు, మనకు ఏదో రకంగా సహాయం చేయడానికే భగవంతుడు పూనుకొని ఉంటాడు. ఎందుకంటే తన బాధ్యత కావున. అనన్యా చింతయంతో మాం యోజన పర్యుపాసతే, తన బాధ్యత కాబట్టి అలా చూస్తూ ఉన్నాడు. మరి నిత్యము భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా అనన్యా చింతయంతో మాం యజన పర్యుపాసతే. స్వామివారు ఏమంటున్నారు అంటే, నన్ను అంటిపెట్టుకున్న వారి యోగక్షేమములన్నీ నేనే చూస్తూ ఉన్నాను, ఎప్పుడు నన్ను స్మరించే వారి యోగక్షేమములన్నీ నేనే చూస్తూ ఉన్నాను అంటే, వారి యోగక్షేమములు మాత్రమే కాదు, వారికి సంబంధించిన వారి యోగక్షేమములు కూడా నా బాధ్యతే అనే అర్థం అందులో ఉన్నది. ఆ విషయం మనకు తెలిసిన తర్వాత మన స్వధర్మం ఏంటి, ప్రస్తుత కర్తవ్యం ఏంటి, శ్రేయాన్ స్వధర్మో విగుణః, అసలు మన స్వధర్మం మన చేతిలో ఉన్నది, అది మాత్రమే మన చేతిలో ఉన్నది అని మనం గుర్తిస్తే ఎవరికి వాళ్ళది స్వధర్మం అవుతుంది. ఏ కళాత్మకమైనటువంటి భావజాలం కూడా పరమాత్మకు అలంకరణగానే మిగిలిపోతూ ఉంది. దాని నుంచి వెలువడేటటువంటి ప్రతి ఫలము కూడా ఒక యజ్ఞమే, ఆ యజ్ఞ ఫలమే. ఆ యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి సామాన్య మానవులు వస్తారా? కాదు, దేవతలే పోటీ పడతారు. ఓం నమో వెంకటేశాయ. ధ్వాంసం శుద్ధ ఆశీర్వామక్తు ఇంద్రశుద్ధోన్ ఆగే శుద్ధ శుద్ధాభిరూతిభిః మయి దేవాన్ ద్రవణమాగి జంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యో హోతారావంత పూర్వేరిష్టాస్యామదనువాన్ సువేరాః ఉద్ధన్యమానమస్యామేత్యపాత్మానం యజమానస్కంతు శివానశ్చంతు పృథివీ తన్నోషాత పృథివీ దోకషాత పూతహ్యతనేన సోమ్యా కృణుద్భగం రసనాహోత విగుంసత్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష్య జాతవేదో అగ్ని గృహీత్వా జాతవేదో భువనస్య రేదో హైతం చ తపజ్ఞనిష్యతే అగ్నిమస్వస్తాత్ హవ్యగుం సమీకర్పాజన్యోమజోభూః కృతప్రదేగో కృతయో నిరగ్నే కృతస్సమిద్యో కృతమస్యాన్నం కృతపృషస్వా సరితో బ్రివన్ కృతం బ్రివన్ సరితా చక్షదేవాన్ ఆజుర్దాగ్నే హవిజోజుషాణో కృతప్రదేగో కృతజో నిరేది తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుభ. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాత్మసీమతస్సురజో వేనావహ స బుద్ధియా భవాస్య విట్టా సతస్తజో నిపతత్శివః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి. బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీరంకర్మణ్యం దదాతు. సాధన్యం విదత్తుకం సమేయం విదుశ్రవణం యో దదాతు తస్మై. ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి. సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః. గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి. ప్రోక్ష యజ్ఞం దేవతావృతయత్వన్నాగస్య పృష్టేజమానోస్తు. సప్తఋషీణాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమగ్నం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష్య పాత్రాదాధావమాదాయ. పవిత్రే स्तो वैष्णव्ये स्तो जज्ञये स्तो वाजपूते स्तो विष्णो मनसा भूते स्तो यज्ञस्य भावने स्तः. दिवे त्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः. आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णो स्तूपोऽसि दक्षिणतो विष्णो स्तूपोऽसि उत्तरतो विष्णो स्तूपोऽसि प्राच्यां विष्णो स्तूपोऽसि. श्रुतासे कृतासे ध्रुवासे तरुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि. ब्रह्मन् प्रणेष्यामि यजमानवाचं यच्च सोम प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु. सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रयमग्नं यजमानं च देहि. ओं प्रणय सोमो जनत्कु सवो जनत्कु सब्जशन्तान् विषः पात्राणि देवयज्ञायै सभ्यजन्तान् विषः पात्राणि देवयज्ञायै. दक्षिणपनदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि
अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मृतानावाहयामि रुद्रानावाहयामि अमोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतये जुष्टन्नर्वभामि इन्द्राजुष्टन्नर्वभामि अग्नेजुष्टन्नर्वभामि सोमाजुष्टन्नर्वभामि अग्नेजुष्टन्नर्वभामि सोमाजुष्टन्नर्वभामि अग्निसोमाभ्याजुष्टन्नर्वभामि प्रजापतये जुष्टन्नर्वभामि ब्रह्मणे जुष्टन्नर्वभामि वसुभ्यो जुष्टन्नर्वभामि मरुभ्यो जुष्टन्नर्वभामि रुद्रेभ्यो जुष्टन्नर्वभामि अमोपस्पृश्य श्रीविष्णवे जुष्टन्नर्वभामि बृहस्पतये जुष्टन्नर्वभामि मित्राय जुष्टन्नर्वभामि वरुणाय जुष्टन्नर्वभामि आदित्येभ्यो जुष्टन्नर्वभामि अश्विभ्यः जुष्टन्नर्वभामि पूष्णे जुष्टन्नर्वभामि कक्षाय जुष्टन्नर्वभामि कक्षदेवतसोमाय जुष्टन्नर्वभामि औपासनज्ञाय जुष्टन्नर्वभामि यज्ञदेविश्वेभ्यो देवेभ्यो जुष्टन्नर्वभामि सर्वदेवेभ्यो जुष्टन्नर्वभामि आद्यन्तप्रतिष्ठयामि चुरन्द्रप्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधसे स्वाहा अमृतृणमसि वा ऋणमसि अन्तरितकं रक्ष अन्तरिता अराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अराधयः चिक्पति स्वा पुनात्पत्तिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनात्पत्तिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनात्पत्तिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्न्याकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः ఓం నమో వెంకటేశాయ. గృహం నిర్మించినంత మాత్రాన అది జాతవేదతే నమః సహోదతే నమః అజ్రాప్నే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువ బ్రహ్మన్ సోముద్దమాదాస్వ ఆదస్వ సమేతజస్వాహ ఆగార్ ముహూర్తస్సు ముహూర్తోస్తు పరిదీన్ స్పృష్మ వాయువ్యాదాగ్నేయ అంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాధీశాన అంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा सुरन् सामित्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावीः प्राणानाय्यामस्यां स्वदितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यौ मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे काल विपर्यासे कर्म विपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्येति तेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविध प्रसुभ ओं मतो देवावन्तनो यदो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम स्वाहा इदं विट्टर्विचक्रमे त्रेधानतदेपदं समूढमस्य वागुं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा इष्टाकर्माणि पश्यतयतो व्रतानि पस्पसे इन्द्रस्य युद्धस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पुष्कन्ति शौर्यः दिवे वदक्षुरादतग्गुस्वाहा तद्विप्रासो विपञ्चभोजा कृवाकं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा भुवस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा अतिथेन्वमग्गुस्ताः नमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावीः ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవ
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నాన మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథిం జప్తేజో వాయువ్రాకాశహంకార మహదువ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుంటాద్దండోద్దంబితే అమరావతే తేజోపతే సంయమని రక్షోపతే సింధుమతే గంధవత్తిలకావతే దశోపతే త్వష్టదేముపరి విరాజతే ఇంద్రాగ్నేయమునిరుత వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేరశుద్ధోదగాఖ్య సప్తార్ణ పరివృతే జంబూ ప్లక్స కుశక్రౌంచ శాకశాల్మణి పుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయమద్వృక్షపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకం పురుష హరిలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే వృతఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే
कृष्णा कावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवता सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धयज्वेमनो ब्रह्मणो द्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयाजामे यह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापादकादि समस्तदुरितक्षयार्थं दतपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थिले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरी तत्रगस्य पादिभिः कोटिचतुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानतभगवत्शास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेण प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेण प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य त्रिणत्रयाक्षादिवसाद उत्पस्थितकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेण प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेण प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेजोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलजागाध्यायिनौ अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिनी भार्गवत्योनोप्नुमाना और्वैन्दुलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवी सर्वालङ्कारवदे सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनी आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिनीं कास्यभावत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्टवेतुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्भरा सर्वभूत साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ.
వేదం స్త్రీని సౌభాగ్యలక్ష్మిగా కీర్తిస్తూ ఉన్నది. స్త్రీ ప్రథమ దేవతగా, ప్రథమ గురువుగా ఉంటుందనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్త్రీ బ్రహ్మ బభూవిద, నిజంగా స్త్రీయే బ్రహ్మగా ఉంటుందంటోంది వేదం. అందుకే స్త్రీలు చతుర్విధవేత్తలై యజ్ఞాది క్రతువులు చేయిస్తూ ప్రవచనాలతో మానవులకు ధర్మోపదేశం చేయాలంటోంది వేదం. అందుకే స్త్రీలను సదా ప్రసన్నంగా ఉంచాలి, అందులోనే కుటుంబం సంక్షేమంగా ఉంటుంది అని వేద ధర్మాలే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే నా గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అంటే గృహం నిర్మించినంత మాత్రాన అది గృహం కాదు, అందు యోగ్యురాలైనటువంటి గృహిణి ఉన్నప్పుడే అది గృహం అవుతుంది. పురుషుడు ఆమె సహకారంతోనే సర్వపురుషార్థాలను సాధించి సఫల గృహస్థుడు కాగలడు అంటుంది వేదధర్మం. కావున స్త్రీ ప్రసన్నంగా ఉంటే కుటుంబమంతా ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది, లేకుంటే కుటుంబంలోని వారందరూ కూడా దుఃఖితులవుతారన్నమాట. అందుకనే లోకపావని అయినటువంటి స్త్రీమూర్తి, ప్రతి స్త్రీమూర్తిలోనూ లోకపావని అయినటువంటి పరమాత్మ జగన్మాత అంశ అని భావిస్తే అప్పుడు కనిపించే ప్రతి స్త్రీమూర్తి కూడా మహాలక్ష్మి సమేతంగా ఉన్నటువంటి అంశయే గుర్తుకొస్తుంది మనందరికీ కూడా. అందుకనే దివ్యమైనటువంటి సర్వకర్మ సాక్షి అయినటువంటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం విశ్వక్షేణుల వారి సమక్షంలో ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకను చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధాన ఘట్టమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క మాంగళ్యధారణ సుముహూర్తం అనేది ఎంతో వైవిధ్యమైనటువంటి అంశం. ఎల్ల లోకాలు కూడా ఎదురు చూసేటటువంటి సందర్భం కావుననే ఆ సుముహూర్తానికి అందరం కూడా వేచి చూస్తూ ఉన్నాం. కావున మంగళసూత్రానికి అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా సాంప్రదాయబద్ధకంగా వైదోక్తిక కర్మయుక్తంగా స్వామివారు ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కావున మనస్సు అనేది పవిత్రమైనటువంటిదైతే పరమాత్మకు వడ్డించడానికి ఇంకొక పదార్థం ఈ సృష్టిలో ఏదీ లేదు అని చెప్పడానికే అనేక రకాలైనటువంటి వేడుకలు, అనేక రకాలైనటువంటి ఉత్సవాలు, అనేక రకాలైనటువంటి కైంకర్యాలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా తలమానికమైనటువంటిది కళ్యాణ మహోత్సవం. అందుకనే ఈనాడు దేశ విదేశాల్లో సైతం కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్మించడం, చేయించడం, ఎంతో ఆసక్తి చూపించడం అనేది మన సనాతన ధర్మానికి, మన సనాతన వివాహ ధర్మానికి ఎంత గొప్ప ప్రాధాన్యత ఉందో మనం అందరం తెలుసుకోవాలి. అందుకనే సభక్తిపూర్వకంగా మనమందరం కూడా హృదయ నివేదనతో స్వామివారి కైంకర్యాన్ని తిలకించాలి. అప్పుడు మాత్రమే స్వామివారి ఈ వేడుక ఏమిటో మనకు అర్థమవుతుంది. కావుననే దివ్య తత్వం అంతా కూడా, ప్రకాశ తత్వం అంతా కూడా సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి పరమాత్మ స్వయంగా నిలిచి ఉన్నాడు అర్చామూర్తిగా. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు ప్రత్యక్ష సాక్షిగా, ప్రత్యక్ష కర్మఫల త్యాగిగా, కర్మఫల యోగిగా, భోక్తగా, శక్తిగా, యుక్తిగా, పరమాత్మగా విరజిల్లుతూ మన ముందు వేంచేసి ఉన్నాడు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతటివాడు ఎంత దిగితే తప్ప మన కోసం, మన అనుగ్రహం కోసం వచ్చి ఉండాలి. కావున మనం అర్థం చేసుకోవాలి. పరమాత్ముని లీలలను అర్థం చేసుకుంటే పవిత్రమైనటువంటి మాంగళ్య పదార్థమును, విశేషవంతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాన్ని పూరించుకున్నటువంటి వేద ధర్మాన్ని ఒక్కసారి తిలకించాలి. ప్రజాపతి సోమకం రాజానమద్రజద స్వంత్రజో వేద అన్వదృజ్యంత ప్రాణహస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజేవ శరదాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానృజద
स्वन्द्रजो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे पञ्चे वज्रदां सदा माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभं शुभम् లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ज्ञानो देवेश जगुस्वाह चित्तं जस्मादित्यस्य स्वाहा आकोदं जस्माकोदस्य स्वाहा विज्ञातं जस्मा विज्ञातं जस्मा मनस्सस्मा चक्रे स्वाहा पूर्णमादस्य स्वाहा ओम भू स्वाहा भुवस्वाह ओम भूर्भुवस्सुवस्वाह अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानां स्मदिदौ श्री श्रीनिवादत्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो लाजहोमं करिष्ये अदितेन मन्यस्मानमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविद प्रसुमा इमान् लाजानमित्यभिकार्या इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुभ स्वाहा ओम भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानां यामस्यां सुपदिदौ
श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सगन्मागमोपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं मोष्ये अदितेन मन्यस्मान् मतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा ओम मदो देवावन्तनो यदा विट्टर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विजक्रमे त्रयधानद देवदं समूढमस्कपाकुं चरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतयदो प्रधानि पुष्पते इन्द्रत्वजुज्जसगा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वदक्षुरात् दग्गुस्वाहा तद्विप्रासो विपण्डवो जाग्रवाकुं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा भुवस्वाहा जुवस्वाहा ओं भूर्भुवस्वाहा अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः प्राणानायं यामस्यां सुपदिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सगन्मागमोपासनाख्यौ उपरिट्टादन्तो होमं करिष्ये अतिथेन मन्यस्मान् मतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा यतस्य कर्मणोत्तरे ऋचं विद्वान्यो न महाकरम् अग्निस्य चुट्टकुट विद्वान् सर्वज्ञ सुगतं करोति स्वाहा अग्नये चुट्टौर्धा उदयनां कामानाकुंसमध्ये त्रय स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये चुट्टकुटे स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मा भूतग्निस्तत्पुनरागा जातवेदावचर्षणे स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्वमाहिमाञ्चक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषणनिष्टेभ्य स्वाहा बेजुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदो श्वेदेमहि स्वाहा समिधसे तेजोसे तेजोमयिदे स्वाहा यमस्य ते मृत्योर्भवाय स्वाहा देवदस्य मृत्युर्मेवाय स्वाहा वाजोर्धमहे प्राणान्मय वाय स्वाहा ब्रह्मणोदयमहे बुद्धिमय वाय स्वाहा सप्तदे अग्ने समित सप्तदीप्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा सप्तजोनिर्रार्पण स्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा जौर्भुक्तग् स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जौर्जीर्णं पृथिवी जीर्णं वोषधमस्वात्रजेमजेर्नग् स्वाहा ऋतदान विद्वानट्टप्रदेन पूर्णमाहुतञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजजुहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो दोसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माद्या सुप्यन्ताम् अतिथेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः आवाहिक देवताभ्यो नमः यदा सुपदास्तानं प्रतिष्ठापयामि क्षमणार्थं क्षेमाय पुनरागमनाय पवित्रमसि पवित्रं मे भोजा स्वाहा सर्वमसि सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षित्ये जुहोमि अक्षतमा मे श्रेष्ठां प्राच्यां दक्षिणाजाम् उदराजाम् उदेचाम् उद्भाजाम् अधराजाम् अर्जयन्तां पश्चिमदः परिधिमपनया सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधजो मुरुतां पृषस्वदतो नो विट्टिमेरजस्वाहा शुद्ध्यन्तान् देवसदनकुं शुद्ध्यन्तान् देवसदन भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेद् अग्निरमारुतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रजाजुषं जमदग्ने कश्यपस्य त्रजाजुषं यद्देवानां त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुत्वाज बलाज सताज तदन्तवर्तते त्रजाजुषम् आपोदुत्तामजोपस्थानवोर्जेतदातना महेरना जजक्षुषे योवस्य वदमोरदस्तस्य वाजगते नः उषधेरिव मातरः तस्मा अरङ्गमावबोधिस्य क्षजाग्यजन्मदा आपो जनयदा जनः
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాసనాత్కృతంతు మయా దేవ పరిపూర్ణస్వతశ్చ వై ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాణ్వాని వై తాని శేషాని శేషేణ శ్రీకృష్ణ స్పరం కాయేన వాచ మనసేంద్రియవా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్తత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేత సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. యదా సుఖమదాస్తానం ప్రతిష్టాపయామి. శుభ్రార్థం క్షేమాయ పునరాగమనాయ చ. అగ్నిపురుషాయ నమః. కులోపహారం నివేదయామి. ఆద్యోపహారం సమర్పయామి. తత్స బ్రహ్మార్పితమస్తు. సర్వం శ్రీ భూమినీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ వేడుకలో ఎన్నో వైచిత్ర్యమైనటువంటి సందర్భాలు గోచరిస్తాయి. ఎందుకంటే మనకు సరి అయినటువంటి సక్రమ బాటను సూచించేటటువంటిది శాస్త్రం అనగా వేదం. వేద ధర్మాలలో ఉన్నటువంటి సూక్ష్మాలను పసిగట్టి వాటిని ఆచరణ దృష్టితో మనం చూచినట్లయితే పరమాత్మ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎందుకు ప్రతినిత్యము చేయించుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కావుననే కళ్యాణం కాగానే పతికి కొన్ని బాధ్యతలు సంక్రమిస్తాయి. వాటిని నిర్వహించుట అతని కర్తవ్యం. ఋగ్వేదం అథర్వవేదాలందున్న వివాహ సూక్తాలలో ఈ విషయాన్ని గురించిన విస్తృత వర్ణనలు మనకు లభిస్తాయి. వివాహ సమయంలో పతి సాక్షాత్ భగవంతుడు, భగవదేవతారూపంగా కనిపిస్తాడు. అతనిని ఆ సమయంలో భగదేవుడని, సూర్యదేవుడని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మామూలుగా మనుష్యులు చేసుకుంటున్నటువంటి కళ్యాణాలలోనే. అలాంటిది సాక్షాత్తు భగవంతుడే ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడంటే ఆ అభిప్రాయాన్ని మనం గమనించాలి. పతి అయిన వాడు జ్ఞానంలోనూ ఐశ్వర్యంలోనూ ఉత్తమ శ్రేణిని చెందినటువంటి వాడై, పత్నిని అంటే భార్యను చక్కగా సంరక్షించువాడై, ఆమెకు తగిన కర్తవ్యాన్ని బోధించువాడై ఉండాలి. వరుడు వధువు సౌభాగ్యం కొరకు ఆమె హస్తాన్ని పట్టుకుంటాడు. పాణిగ్రహణంతోనే పత్ని రక్షణ, ఆమె పోషణ భారం వరునికి సంక్రమిస్తుందన్నమాట. కావుననే అతడు భర్త అగుచున్నాడు, ఆమె భార్య అగుచున్నది. భరణ పోషణ చేయుట అతని కర్తవ్యం. పోషించబడుట ఆమె హక్కు, అంటే ఆమె సదా పోష్యురాలు, ఆయన పోషకుడు. పత్ని జీవన స్థాయిని నిరంతరం పెంచుతూ ఉండుట పతి కర్తవ్యం. కనుక శ్రీనివాస ప్రభువు ఈనాడు ఎంతో ఉదారభావుడై ఎన్నో మెట్లు దిగివచ్చి స్వామివారు వైకుంఠంలో ఉండేటట్లుగా, వైకుంఠంలో ఉన్నటువంటి ఆ వైభవోపేతంగా స్వామివారు అలంకరించబడినట్లుగానే సాక్షాత్ కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటాచలం నందు వేంచేసి ఉండడం, ఈ విధంగా నిత్య కళ్యాణం జరిపించుకుంటూ ఉండడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టం. అందులోనూ ప్రత్యక్ష వీక్షణంగా ప్రపంచమే చూచేటట్లుగా అనుగ్రహించడం మరొక్క విశేషం. కావున మనం ప్రతినిత్యము జరుపుకుంటూ ఉన్నటువంటి కళ్యాణాన్ని క్రమం తప్పకుండా మనం చూచినంత మాత్రాననే మనకు అన్ని విధాలుగా క్షేమస్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు,
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి